2019 నుంచి 24 వరకు ఉన్న గత ప్రభుత్వ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీలో వాడింది ముమ్మాటికి కల్తీ నెయ్యి అని సిట్ అధికారులు తేల్చారని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ 68 లక్షల కిలోల కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేసి శ్రీవారి భక్తులకు పంపిణీ చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసి మహాపాపం మూటగట్టుకున్నారని చెప్పారు. రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం తిరుపతి రూరల్ మండలంలోని యోగి మల్లవరం దేవాలయాన్ని శుభ్రపరిచి తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. హిందూ ఆలయాలను ధ్వంసం చేయడం, ఆలయ ఆదాయాలను దోచుకోవడం గత పాలనలో యథేచ్ఛగా సాగింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి ప్రతిష్టను దిగజార్చిన ఘనత గత పాలకులదని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమలలో లడ్డు కల్తీ పైన ఏం జరిగింది రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా ఎవరైతే డైరీలు పెట్టుకొని ఆ డైరీల ద్వారా నెయ్యి సరఫరా చేసే సంస్థలను కాదని దానికి సంబంధం లేనటువంటి వ్యక్తులకి ఈ బోలో బాబా ఇటువంటి వ్యక్తులకి ఇస్తూ గతంలో ఉన్న టీడీలో ఉన్న బోర్డు సభ్యులు, బోర్డు చైర్మన్ అందరు నాయకత్వంలో ఆ రోజు జరిగిన విశేషాలు మీరందరూ పేపర్లో చూసుంటారు. నిన్న మొన్న కూడా ఆ కల్తీ నెయ్యికి సంబంధించిన సిట్ దర్యాప్తు ఇస్తే వైసీపీ నాయకులు అది లేదు ఇది లేదని మాట్లాడుతున్నారు. వాళ్ళు నిజాన్ని తప్పు అంటారు, తప్పుని నిజం అంటారు. అటువంటిది వైసీపీ సోషల్ మీడియా చేసే విధానం. మీరు గత కొన్ని రోజుల నుంచి జరిగే సంఘటనలు అన్నీ కూడా తెలుసు. నిన్న జరిగిన రిపోర్ట్ల ప్రకారం కల్తీ నెయ్యి జరిగింది అనేది వాస్తవాన్ని నిగ్గు తేల్చినట్టు సిట్ దర్యాప్తు సందర్భంగా మన చంద్రగిరి నియోజకవర్గమే కాకుండా రాష్ట్రంలో కానీ దేశంలో ఉండే హిందూ యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు. దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆదేశాలను కూడా అన్ని గుడులు కూడా పరిశుభ్రత కార్యక్రమం చేయటం జరిగింది. దానిలో భాగంగా మనందరికీ చంద్రగిరి నియోజకంలో ప్రముఖ క్షేత్రం అంటే యోగిమల్లవరం శివాలయంలో అందరూ ఇక్కడ స్థానిక ప్రజలు, స్థానిక నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరితో కలిసి కూడా శుద్ధీకరణ చేయడం జరిగింది.